గిజ్జూడుర్రి. ఎందుకంటే కేసీఆర్ ఇది చాలా వరకు కూడా చాలామందికి తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమం, ప్రభుత్వం, విపక్షం, పెద్దగా అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మరొకసారి వార్తలలోకి కేసీఆర్ వచ్చాడు. ఏం జరిగింది, ఏం కథ అనేది చూద్దాం. కాంగ్రెస్కు సావు దెబ్బ, బీఆర్ఎస్ సమరశంఖం. ఒకసారి చూడొచ్చు ఇది. ఎందుకు? వ్యూహమే ఆయుధంగా, పోరాటమే మార్గంగా కాంగ్రెస్ అబద్ధపు కోటలను బద్దలు కొట్టేందుకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ఎన్నికల ముందు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయన్న వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచేందుకు గులాబీ దళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎక్కడైతే హామీలు ఇచ్చారో సరిగ్గా అదే వేదికపై హస్తం పార్టీ మోసాలను ఎండగట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్కు రాజకీయంగా సావు దెబ్బ కొట్టేలా సరికొత్త వ్యూహాన్ని పదును పెట్టింది. మే 6న వరంగల్ గడ్డపై రైతులతో ముఖాముఖి, ఆపై సరూర్ నగర్ వేదికగా నిరుద్యోగుల వంచనపై పోరుకు సిద్ధమవుతూ అటు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూనే ఇటు పార్టీ సంస్థాగత బలోపేతంపై నజర్ సారించింది. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న తీరును ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా సాగుతున్న ఈ రాజకీయ పోరులో ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చకు దారితీయడమే కాకుండా అధికార పార్టీలో వణుకు పుట్టిస్తూ కార్యకర్తలలో జోష్ నింపుతుంది బీఆర్ఎస్ దళపతి. ఇక హస్తం పార్టీ డిక్లరేషన్కు దుమ్ము దొలిపే కార్యాచరణ. ఎక్కడైతే హామీ ఇచ్చారో అక్కడే నిలదీసే బీఆర్ఎస్ ప్లాన్. మే 6న వరంగల్ గడ్డపై రైతులతో భారీ ముఖాముఖి కార్యక్రమం. సరూర్ నగర్ వేదికగా యువతను వంచిన తీరుపై నిలదీత. డిక్లరేషన్ డొల్లతనాన్ని ప్రజలకు వివరించేందుకు పక్కా ప్లాన్. ప్రభుత్వ వైఫల్యాలనే అస్త్రంగా క్షేత్రస్థాయిలోకి గులాబీ శ్రేణులు. ప్రజా పోరాటాలతోనే కాంగ్రెస్కు రాజకీయంగా సావు దెబ్బ. అటు పోరాటం, ఇటు పార్టీ సంస్థాగత బలోపేతంపై నజర్. అబద్ధపు హామీలపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు సరికొత్త వ్యూహం అంటూ కూడా చూస్తున్నాం. సో అటు పోరాటం, ఇటు పార్టీ సంస్థాగత బలోపేతంపై నజర్. ఓవైపు ప్రభుత్వ వైఫల్యాలను పోరాడుతూనే మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించి కార్యకర్తలలో ఉత్సాహం నింపేలా నాయకత్వం చర్యలు చేపడుతుంది. పార్టీ బలోపేతం ద్వారా భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని గులాబీ అధిష్టానం యోచిస్తుంది. ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కూడా సరికొత్త వ్యూహం. చివరగా కాంగ్రెస్ అబద్ధపు హామీలపై ప్రజలను చైతన్యపరచడమే బీఆర్ఎస్ ముందున్న ప్రధానమైన లక్ష్యం. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే పార్టీలకు గుణపాఠం చెప్పేలా ఈ పోరాటం సాగనున్నాయి. బీఆర్ఎస్ వేస్తున్న వ్యూహాత్మకమైన అడుగులు రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయన్నది ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు పార్టీ పరంగా, దాంతోపాటు వ్యూహాత్మకంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి దాన్ని క్లియర్గా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలలో కొన్ని సర్వత్రా కూడా పూర్తి స్థాయిలో కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది అంటే పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరులో ఎలాంటి పోరాటం ఉండబోతుంది అనేది ఒకసారి మనం డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ వ్యూహం, ప్రతి వ్యూహం అనేది ఎవరికి అంతు చిక్కదు. ఎందుకంటే చాలా రోజుల వరకు కూడా గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్కు సంబంధించి కేవలం ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమయ్యారనే ఆరోపణ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. రకరకాలుగా జరుగుతున్న ఇక్కడ అంశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్కు సంబంధించి కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇది మొదటగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత కేసీఆర్కు సంబంధించి ఇక రాజకీయంగా బయటికి రాలేడు, అతని యొక్క అనారోగ్యం బాగోలేదు అంటూ రెండో స్టేట్మెంట్. మూడోది వచ్చేసి అసలు ఏది కుటుంబ పాలనే అంతం కావాలని చెప్పిండు. సో రకరకాల విమర్శలన్నింటినీ కూడా కేసీఆర్ చాలా సమర్థవంతంగా కూడా తట్టుకున్నాడండి. దాని తర్వాత చాలా సైలెంట్గా ఉన్న తర్వాత ఇప్పుడు వైలెన్స్ బయటపడుతుంది. ఎట్లా ఏంది అంటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది ప్రజల నుంచి వచ్చిన నినాదం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు కానీ, 13 అంశాలు కానీ, 420 హామీలు కానీ తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా కూడా తెలుసు, అందరం కూడా మనం చూసాం. సో ఇలాంటి సందర్భాలలో కేసీఆర్కు సంబంధించిన విమర్శలను, ప్రతి విమర్శలను వ్యూహంగా మార్చిండు కేసీఆర్. ఈ వ్యూహంలో భాగంగా పూర్తి స్థాయిలో ఎవరు బలైపోతారు అనేది ఇప్పుడు ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఒకటి, రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక ఏంటి అంటే రాజకీయ చావు దెబ్బ ఉండబోతుంది. ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అది ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి, ఇక్కడ కేసీఆర్కు సంబంధించి మొన్న జగిత్యాలకు సంబంధించిన సభ చూసినాం.
దాంట్లో భాగంగా ఏం జరిగింది, అక్కడ జీవన్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో జీవన్ రెడ్డి రాకతోని పూర్తి స్థాయిలో కూడా జోష్ వచ్చింది. ఎందుకంటే పాత మిత్రులు కలిసిపోవడం, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇక మాకు వద్దు, కేసీఆర్ కావాలంటూ 4 దశాబ్దాలు పోరాటం చేసిన వ్యక్తి బీఆర్ఎస్లోకి రావడం ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే రైతుల ఎజెండా. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇది యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా రైతుల పక్షాన ఒక్కసారి రైతు ఉద్యమం మొదలు పెడితే దాన్ని ఆపడం ఎవ్వడి తరం కూడా కాదు. ఎందుకంటే వ్యవసాయం కేవలం పంట పొలాలలో మాత్రం చేసి అక్కడ ఉండే పిచ్చి మొక్కలకు సంబంధించి పిచికారీ చేసే రైతన్న ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే ఈ రాజకీయ వ్యవస్థలో అవినీతి కానీ రాజకీయ నాయకులను కూడా భరతం పట్టిస్తాడు. అవినీతి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో రైతులకు సంబంధించి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నదో ఆ డిక్లరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేయమని వరంగల్ గడ్డ మీద మరొకసారి భారీ బహిరంగ సభతోని వాళ్ళతో ముఖాముఖి కావచ్చు, వాళ్ళతో మాట్లాడే అంశం కావచ్చు, అన్ని రకాలుగా కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో రైతులకు సంబంధించిన ఎజెండా కూడా తీసుకున్నాడు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి, ఈ నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండాలలో వాళ్ళకి ఇచ్చినాయి అంటే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం, దానితో పాటు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో ఇవి కూడా ఇవ్వకపోవడంతో ఓ పక్కన వీటన్నింటి మీద పోరాటం చేస్తుండు కేసీఆర్. అంటే పోరాటానికి సైలెన్స్గా ఉంటుంది, వైలెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక అంశం. ఇక మరోవైపు కేసీఆర్ చేసేది ఏంది, పార్టీకి సంబంధించి బలోపేతం. అంటే పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే పార్టీకి సంబంధించి కొత్త రక్తాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ఎందుకంటే పూర్తిగా కూడా కొత్త వ్యక్తులను పరిచయం చేస్తున్నారు. కొత్త వ్యక్తులను పూర్తిగా కూడా సమాజానికి పరిచయం చేయడం కాక వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళ వ్యూహాలు కానీ, వాళ్ళ ప్రతి వ్యూహాలు కానీ అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. సో దాంట్లో భాగంగా పార్టీకి సంబంధించి సంస్థాగతంగా స్ట్రాంగ్ చేసే ప్రయత్నం చేసే ఆ అంశంలో కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నాడు. ఓ పక్కన పోరాటాలు, ఇంకో పక్కన పార్టీకి సంబంధించి అంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బలోపేతం చేసే అంశంలో కూడా కేసీఆర్ చాలా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో ఓటమి నుండి వచ్చిన భయంకరమైన గెలుపును మనమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడబోతున్నాం. ఎందుకంటే ఓ పక్కన పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు ఒక పక్కన కార్యక్రమం కొనసాగుతుంది. దాంతోపాటు జగిత్యాల ఉపన్యాసంతో క్రేజ్ ఓ రేంజ్లో కూడా పెరిగిపోయిన పరిస్థితి, జోష్ వచ్చింది కార్యకర్తలకు. సో దాంతోపాటుగా ఇటు మరో పక్కన రైతుల పక్షాన పోరాటం. మన తెలంగాణలో ఎక్కువగా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు మాత్రమే రైతులు చాలామంది ఉన్న పరిస్థితి. సో రైతులను ఎజెండా వేసుకున్నాడు. దాంతోపాటు రాజకీయాలు ఉండాలన్న అధికారంలో విపక్షంలోకి వెళ్ళాలన్నా అది కేవలం యువతతోనే సాధ్యం. ఆ ఎజెండాతో కూడా కేసీఆర్ ముందడుగేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే క్లియర్ కట్గా కూడా ఇక్కడ కేసీఆర్ కార్యకర్తలలో జోష్ నింపడంతో పాటు ఉద్యమ కార్యాచరణ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా శంఖారావం పూరించిన పరిస్థితి కనబడుతుంది. సో దీంతో కాంగ్రెస్ పతనం ఇక మొదలైంది అని చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం.